మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. స్క్రీనర్ లాంటి యాప్‌లో కంపెనీ ఈస్ నాట్ పేయింగ్ డివిడెండ్స్ అని కాన్స్‌లో చూపిస్తారు. దీని అర్థం ఏంటి? కంపెనీ డివిడెండ్స్ ఇవ్వకపోతే మనకి నష్టమా అని. లెట్స్ క్లియర్ దిస్ డౌట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెటర్స్ తెలుగు. ఈ రోజు మనం డివిడెండ్ పే చేయని కంపెనీస్ గురించి, వాటిలో ఉన్న హిడెన్ లాజిక్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా డివిడెండ్స్ అంటే కంపెనీ తన ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్ కి పంచి ఇవ్వడం. సో డివిడెండ్స్ ఇవ్వకపోతే ఇన్వెస్టర్స్ కి డైరెక్ట్ గా క్యాష్ రాదు. కాబట్టి ప్లాట్ఫామ్స్ దీన్ని ఒక కాన్ గా చూపిస్తాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎవ్రీ టైం డివిడెండ్ ఇవ్వకపోతే నెగటివిటీ కాదు. చాలా గ్రోత్ కంపెనీస్ తన ప్రాఫిట్స్ ని ఇన్వెస్టర్ కి ఇవ్వకుండా తిరిగి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎందుకు? బిజినెస్ ని డబుల్ ఆర్ ట్రిపుల్ చేయడానికి. దీన్ని రెండు విధాలుగా చూడాలి. గుడ్ రీజన్, కంపెనీకి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఫ్యాక్టరీలు కడుతున్నారు లేదా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ షేర్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ రీజన్, కంపెనీకి ప్రాఫిట్స్ రావడం లేదు లేదా అప్పులు ఎక్కువ అయిపోయి డబ్బులు సరిపోవట్లేదు. ఇది నిజంగా కానే. ఫేమస్ కంపెనీస్ లైక్ గూగుల్ ఆర్ అమెజాన్ చాలా ఇయర్స్ వరకు డివిడెండ్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ షేర్స్ ఎన్ని రెట్లు పెరిగాయో మనకి తెలుసు. సో నాట్ పేయింగ్ డివిడెండ్ అని చూసినప్పుడు భయపడకండి. ఆ కంపెనీ ఆ డబ్బుని గ్రోత్ కోసం వాడుతుందా లేదా లాస్ లో ఉందా అని చెక్ చేయండి. క్లియర్ గా అర్థమైంది కదా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.